గుర్తుందిగా, ఈ రోజు నుండి 3 రోజులు నా ఇంట్లో పని మనిషిలాగా పని చెయ్యాలి. గుర్తుంది. కాకపోతే రోజుకొక పూటే వస్తాను. మిగతా టైంలో నేను పిజ్జా సెంటర్కి వెళ్ళాలి. 3 రోజుల్లో అయిపోయే పనిని 6 రోజులు చేసుకుంటా అంటున్నావు. ఇక నీ కర్మ అనుభవించు. అమ్మయ్య, 3 రోజులు అనుకున్నాం, 6 రోజులు పని చేయక్కర్లేదు. సరే, ఇప్పటికైతే ఇల్లుడ్చి క్లీన్ చేసి వెళ్ళు. అయ్యో, అంతేనా? 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తాను. ఇంత ఇల్లు 10 నిమిషాల్లో ఊడుస్తుందా? మ్యాగీ కూడా 2 నిమిషాల్లో అయిపోతుందంటారే, కానీ అవుతుందా? లేదుగా. ఇది కూడా అంతే. అయినా అలా జరగకుండా ఉండడానికే కదా మనిద్దరం ఉంది. ఏదో ఒకటి చెయ్యండి. మాప్ ఎక్కడుంది? అటువైపు. ఏమండి, నా స్పెట్స్ ఏమైనా కనిపించాయా మీకు? అయ్యయ్యో, అసలు నా స్పెక్స్ ఎక్కడున్నాయండి? నీ స్పెక్స్ ఎక్కడున్నాయో నాకెలా తెలుస్తుంది? ఇక్కడే ఎక్కడో ఉంటాయి చూడు. అయ్యో ఏమండి, నాకు అసలు స్పెట్సే లేవు కదండి. మర్చిపోయారా? అయ్యో అవును పద్మ, కళ్ళున్న వాళ్ళకి స్పెక్స్ కావాలి. నీకెలాగో నీ కళ్ళు నెత్తి మీద ఉంటాయి కదా, అవసరమే లేదు. నిజమే, కళ్ళు లేవు కాబట్టి మిమ్మల్ని చేసుకున్నాను. సారీ కళ్యాణి, నువ్వు తుడుచుకో. ఈ బాలరాజ్ అన్నట్టు కళ్ళు నెత్తికెక్కి కాదు, ఇద్దరు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారు. నీ పని ఇలా కాదు.